వానపాములు, వేర్లు బాగా వచ్చాయి, మొక్క పెరిగింది, అభివృద్ధి చెందగానే మొక్క స్వర్గంలా అయింది. మేము ప్రభుత్వ ఎరువులు వాడం. ಇದಕ್ಕೇನು గవర్నమెంట్ ಗೊಬ್ಬರ ಇಲ್ಲ. ముందు చెప్పిన ఎరువే వీటికి వేస్తాం. మీ డాక్టర్ సాయిల్ కూడా అక్కర్లేదు. ప్రభుత్వ ఎరువు లేదు. శివన్నేగోళ, ఇది మోహన్ కుమార్ గారి తోట. నేను చూసుకుంటున్నా. ఇక్కడ అన్ని మొక్కలున్నాయి. ఒక 851 మొక్కలు, 160 టేకు, 150 సపోటా, ఒక 10 నారింజ చెట్లు. ఒక్కో చెట్టు నుండి 10 కిలోగ్రాముల నారింజ పండ్లు వచ్చాయి. మోసంబి ఒక 20 కిలోగ్రాములు. అరటివి 400 మొక్కలున్నాయి. మూడో కోత 25 కిలోగ్రాములు వస్తుంది. మొదటి కోత 45 కిలోగ్రాములు వచ్చింది. ఇప్పుడు మూడో పంటగా 30 కిలోగ్రాములు, 25 కిలోగ్రాములు పక్క. వరి 400 గుంతలు. దానికి డాక్టర్ సాయిల్ వేస్తాం. ప్రభుత్వ ఎరువులు వేయం. మార్పు ఏంటంటే వానపాములు, వేర్లు బాగా వచ్చాయి, మొక్క పెరిగింది, పెరగగానే స్వర్గంలా అయ్యింది. మేము ప్రభుత్వ ఎరువులు వాడడం. వాటి అవసరం లేదు. అది వేయడం వల్ల మొక్క పచ్చగా ఏపుగా పెరుగుతుంది. ఎందరి ఆకతుత ఎన్నెళ్ళ అయింది. దీనికి 3.5 ఏళ్ళ అయింది. నచ్చే చుట్టూ కొమ్మలు నరికి అక్కడే వదిలేస్తే చెదలు పడతాయి. అందుకే కొబ్బరి చెట్ల చుట్టూ పాదు చేసి తేమ ఆరకుండా వేయాలి. కలుపంతా ఎలా తీస్తారు? మిషన్తో కొట్టేస్తాను. కలుపు తీయను. ఇక్కడ చూడండి సార్, ఈ భాగం చూపిస్తాను. తెల్ల వేర్లు బాగున్నాయి. మట్టి ఎలా ఉంది? మట్టికి నేను చెప్పిన ఎరువే వేస్తాం. మీ డాక్టర్ సాయిల్ అక్కలేదు. ప్రభుత్వ ఎరువు చెప్పలేదు, కేవలం మట్టి. అందులో ఒక మగ్గు ఎరువు వేస్తారు. మీరు డాక్టర్ సాయి ఇస్తే వేస్తాం అంతే. ప్రభుత్వ ఎరువులు వేయము.